ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో మనం మొత్తం చూస్తే గనుక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ గూడా ఒకవైపు ఉన్నాయి. అయితే ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుంటే కొంతవరకు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదంటే ఆయన మాట్లాడిన మాటలు దేనికి సంకేతం అని చెప్పేసి కూడా చాలా క్వెషన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. ఇదే తరుణంలో మనతో పాటు ఈరోజు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. హలో మేడం, నమస్తే. అంటే మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక అనలిస్ట్‌గా గాని, ఒక ఎమ్మెల్సీగా వర్క్ చేసినటువంటి వ్యక్తి అయి ఉండి, ఇంకొక మాట చెప్పాలి అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఆయన మాట్లాడిన మాటల్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటండి, నాకున్న సమాచారం ప్రకారం అని ఒక టాపిక్ గురించి మాట్లాడారు. అది వేరే ఒకరికి ఇబ్బందికరంగా తయారైంది. సరే, వాళ్ళు ఇబ్బందిగా ఉందండి మాకు, మీరు కొంచెం ఉపసంహరించుకోండి అని చాలా హంబుల్గా అడిగారు. అడిగితే ఈయన కూడా అంతకంటే హంబుల్గా ఉపసంహరించుకున్నానని చెప్పారు. కానీ ఇదంతా ఇలా ఉంటే రామాయణంలో పిడకల వేటలాగా ఇంకెవరికో అది చాలా సూదన్ ట్రై లాగా తగిలింది. ఎవరో గొడవ చేయడం మొదలెట్టారు. గొడవ చేయడం మొదలెట్టి దాన్ని ఎక్కడి దాకా తెగేదాకా లాగుతున్నారు. ఈ తెగేదాకా లాగుతూ ఉంటే మధ్యలో ఈయనకి అర్థమైంది, ఇదేదో ఎక్కడికో పోతుంది, ఎటో పోతుంది, ఇది వెళ్ళాల్సినట్టు వెళ్ళట్లేదు, నేను ఉపసంహరించుకున్నాను అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని లాగుతున్నారు అని చెప్పి ఆయన మళ్ళీ ఇంకొకసారి నేను యుద్ధానికి ముగింపు, యుద్ధం మీరు మొదలెట్టారు, నేను ఆపుతున్నాను అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఆ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది చూడడానికి, అంటే వినడానికి కానీ, అంటే మీరు యుద్ధం చేసేటంత మాత్రపు వల్ల ఒక కూటమి ప్రభుత్వం మీద అన్నటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతా ఉన్నాయి. అది తప్పండి, ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, నేనెంత హైదరాబాద్లో నేను ఒక వ్యక్తిని, నేను అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తుంటాను, నేను మోడీ గురించి మాట్లాడటలా? ఓకే, నేను మాట్లాడే విషయం అవునా కాదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కానీ కూటమి ప్రభుత్వం అయితే ఎవరికి లెక్క? అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళు ఇంకా బావిలో కప్పల్లా ఉంటే ఎవరో ఏమీ చేయలేము. ఇవాళ కాక్రోచ్ పార్టీ అని ఒకటి వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి వచ్చింది. ఆ కాక్రోచ్ జనతా పార్టీకి ఎవరు భయపడాలో వాళ్ళు బాగానే భయపడుతున్నారు. ఇది అనౌన్స్ అవ్వకముందు వాళ్ళు అనుకున్నారా? మనమైనా అనుకున్నామా ఎప్పుడన్నా? అసలు ఊహించామా ఇట్లాంటి ఒక మూడ్ వస్తుంది సొసైటీలో, ఇలాంటి ఒక చర్చ వస్తుంది? అసలు కాక్రోజుల గురించి ఇంత మాట్లాడుకున్నామా ఏ రోజైనా? మహా అయితే మనకి వంటగదిలో ఉన్నప్పుడు ఇసుగు పుడితే, కోపం వస్తే, చిరాకు వస్తే ఓ హిట్ తీసుకొచ్చి చచ్చిందాక చంపుతాం అంతే. ఇవాళ చంపబోయే ముందు అవే కాక్రోజులు ఇవాళ కూడా అవేం మనతో డైరెక్ట్గా మాట్లాడట్లా, మనం కూడా వాళ్ళతో ఏమి డైరెక్ట్గా మాట్లాడట్లా. కానీ చంపే ముందు ఒక క్షణం ఆలోచిస్తున్నావా లేదా? ఏదో తెలియని ఒక ఉద్దేశం, ఒక వాతావరణం అయితే వచ్చింది వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ గురించి. అట్లాంటప్పుడు ప్రభుత్వాల మీద ఒక రకమైన అసహనం రాకుండా ఎంతసేపు ఉంటుంది? అసహనంతో మాట్లాడిన మాటలు అవి, అంటే అలాంటి మాటలు మాట్లాడొచ్చు అని చెప్పేసి చెప్పగలుగుతారా మీరు? ఎలాంటి మాటలు? ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒపీనియన్ వాళ్ళల్లో ఉంది, అది అమిత్ షా గారి దగ్గర మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి అమిత్ షా గారు, లేదు నీకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా ఉండబోయేది జగనే, ఎప్పుడైనా కానీ చంద్రబాబు గారు కాదు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు నాకు ఎవరో చెప్పారు అనేటటువంటి మాటలు ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అంటే పూర్తి ఆధారాలు లేకుండా మాట్లాడినటువంటి మాట. ఆధారం కాదండి, మనం డాట్స్ కనెక్ట్ చేసుకోవటం చేతనైతే ఇది ఎందుకు అబద్ధం కాదు చెప్పండి? అంత అబద్ధాలు అయ్యే విషయాలు ఆయన ఫేమ్ కోసమో నేమ్ కోసమో మాట్లాడే వ్యక్తి అయితే నాగేశ్వర్ గారు కాదు. ఇప్పుడు చెప్తానండి, పోనీ వీళ్ళు అడగలేదు, ఎవరు? మనోహర్ గారు, నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళెవ్వరూ అమిత్ షాని అడగల. ఏది జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అని అడగలేదు అని అనుకుందాం. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు చెప్పమనండి. ఇప్పుడు బీజేపీ రావాలి బోన్లోకి, వచ్చి బీజేపీ సమాధానం చెప్పాలి. అందుకే ఇప్పుడు బీజేపీ దాకా వ్యవహారం వెళ్తుందని వీళ్ళందరూ ఇంత గందరగోళం పడిపోతున్నారు, ఇంత బాధపడిపోతున్నారు. అసలు మిమ్మల్ని అడుగుతున్నానండి సూటిగా, ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేస్తారు కదా, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బీజేపీ సహిస్తుంది? 13 సంవత్సరాల నుంచి బెయిల్ పైన అతను ఎందుకున్నాడు చెప్పండి? అతను ఎందుకు అరెస్ట్ కాకూడదో చెప్పండి? అంటే ఆ కేసులు తప్ప? అంటే ఇంతకుముందు జైల్లో పెట్టింది తప్ప, రిమాండ్ ఖైదీగా అతని పైన ఉన్న 16 కేసులు తప్ప? అతను అసలు క్విట్ ప్రోకో చేయలేదా? మరి అతను క్విట్ ప్రోకో చేశాడని మీరే కదా నోర్లు పోయేటట్లు మాట్లాడారు, నోర్లు నెబ్బుట్టేటట్టు మాట్లాడారు. ఎవరు? పవన్ కళ్యాణ్ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ కాదు, ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన రోజు నుంచి మాట్లాడుతున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇదే అంశం మీద మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది, కొంతవరకు ఒక 2 ఏళ్ళు అయింది. ఉన్నటువంటి సమస్యలు అక్కడ రాజకీయాల్లో ఒక మాదిరిగా మనం మాట్లాడుకుంటే చర్చలే అన్నమాట. ఇప్పుడు
వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య అయినా లేదంటే జనసేనకి వైఎస్ఆర్సీపీకి మధ్య అయినా రీసెంట్గా కొస్త వర్మ గారి విషయంలో జనసేన టీడీపీకి అయినా ఇటువంటి సమయంలో ఒకవైపు ఒక వర్గానికి ఆయన సపోర్టివ్గా మాట్లాడారు అనేటటువంటి మాటలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక పెయిడ్ ఆర్టిస్ట్ మీరని చెప్పేసి కూడా ఆయన మీద వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి దీని వెనక ఇదే చాలా తప్పండి. ఇప్పుడు నేను ఇందాక కూడా అన్నాను, గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్కల సుగంధం అని. వీళ్ళకి ఏం తెలుసు నాగేశ్వర్ గురించి? ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అని ఎలా అంటారు? ఇప్పుడు ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చక మాట్లాడితే మేము వైఎస్ఆర్ పార్టీ మొన్న మావిగన్ గురించి మాట్లాడారు, అది చాలా తప్పు అని చెప్పి మాట్లాడాం. అంటే మేము తెలుగుదేశమా? కాదు కదా. ఇప్పుడు విమర్శించాల్సిన పరిస్థితులు చాలామంది విషయాల్లో ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి, మాట్లాడతాం. మాట్లాడిన ప్రతిసారి మేమేం వాళ్ళకి శత్రువులను వేరే వాళ్ళకి మిత్రులను అయిపోం కదా. ఒక జర్నలిస్ట్ అనేవాడు అందరినీ సునిశ్చితంగా గమనిస్తూ వాళ్ళు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అసలు వీళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు, వేరే వాళ్ళు ఈ సమస్య మీద ఇలా స్పందించారంటే ఎందుకు స్పందించారు అనేది మాట్లాడతాము జర్నలిస్టులుగా. అలాంటప్పుడు మేము ఇప్పుడు ఒకళ్ళకి అనుకూలంగా ఉంది అన్నప్పుడు వాళ్ళ చుట్టాలు అయిపోయినట్లు, ఎవరికైనా నచ్చలేదు అంటే మరి వాళ్ళకి శత్రువులు అయిపోయినట్టు అయితే ఎట్లా కుదురుతుంది? అసలు మమ్మల్ని ఎందుకు శత్రువులుగా చూస్తున్నారు? ఇప్పుడు మేము మాదైన శైలిలో మాదైన ఆలోచన విధానంతో ప్రజల తరఫున మాట్లాడుతున్నామనే ఒక ఉద్దేశంతో మేము సమస్యల పట్ల మాట్లాడుతున్నాము. ఆ సమస్యలకు కారణమైన వ్యక్తులు అంటే ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కూడా కావచ్చు. ఒక్కొక్కసారి ఇవాళ ప్రజల సమస్యల గురించి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి మీద మేము దుమ్మెత్తి పోస్తున్నాం. అప్పుడు మేము తెలుగుదేశం అయిపోతామా? ఓకే, ఫైనల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అయితే అరెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ పెద్దగా వినిపిస్తున్నటువంటి విషయం ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అవుతుంది. పాలిటిక్స్ అయినా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడుకుంటుంటే మీకెందుకు ఇక్కడ ఇల్లు ఉన్నాయి, మీరెందుకు ఇక్కడ ఉండాల్సి వస్తుంది అనేటటువంటి క్వశ్చన్స్ కూడా చాలా మంది తెలంగాణ వాదుల్లో రేకెత్తుతా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలా ఇది ఎంత దూరం తీసుకెళ్లేటటువంటి ఉంటుంది సిచ్యువేషన్స్ అని చెప్పి అనుకోవచ్చు మనం? అంటే ఇది ఎవరు ముందు మొదలెట్టారు అనేది నేను నిజమిద్దంగా చెప్పలేను, కానీ తెలంగాణ మేధావులకి ఆంధ్ర విషయాలతో ఏంటి పని అని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే సరే నేను తెలంగాణ వాడిని అంటున్నారు, నేను ఆంధ్ర విషయాలు మాట్లాడకూడదు అంటున్నాను, మరి ఆంధ్ర మనుషులకి ఇక్కడ ఇల్లు ఎందుకు ఉన్నాయి అని చెప్పి నాగేశ్వర్ గారు మాట్లాడారు. ఇప్పుడు నాగేశ్వర్ గారు ఈ మాట అనే విషయంలో నాకు కూడా అభ్యంతరం ఉంది. ఎందుకంటే ఇది ఒకప్పుడు రాజధాని హైదరాబాద్ అనేది అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాదే రాజధాని నగరానికి ఎవరైనా రావచ్చు పోవచ్చు హక్కు ఉంటుంది. అసలు రాజధాని నగరమే కాదు, భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా అసలు ఆర్టికల్ 370 తీసేసాక ఇక కాశ్మీర్లో కూడా ఇల్లు ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఇల్లు ఎందుకు ఉన్నాయి అని మాట్లాడటం కాకుండా నేను మాట్లాడిన మాట నన్ను తెలంగాణ మేధావిగా గుర్తిస్తున్న మీ కుసంస్కారానికి నమస్కారం అని ఉంటే బాగుండుండే. అంతేగాని మీకు ఇక్కడ ఇల్లు ఎందుకు ఉన్నాయి అంటే ఉంటాయి ఇల్లు. ఇప్పుడు నేను పుట్టింది ఆంధ్రాలో అండి, నేను ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉంటున్నా, ఇక నా జీవితం అంతా తెలంగాణ అని నేను నిర్ణయించుకున్నా, అది నా ఇష్టం. ఇక్కడి నుంచి పంపించే హక్కు ఎవరికి లేదు. అసలు పైగా నన్ను సెటిలర్స్ అనే మాట మాట్లాడితే కూడా నేను ఒప్పుకోను. అసలు భారతదేశంలో సెటిలర్స్ అనే వాళ్ళు ఉండరు, అనకూడదు ఆ మాట. ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఇవాళ ఎందుకండి అక్కడ దాకా ఎందుకు? అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డుల కోసం పాఠశాలలు పడి గ్రీన్ కార్డులు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి? పూర్తిగా మనం చూస్తే రీసెంట్గా మనం ఒక వివాదాన్ని చూసాం అనమాట, గో బ్యాక్ మార్వాడీస్ అని చెప్పేసి. అలాంటి తరుణాలు ఏమైనా రాబోతా ఉన్నాయా? ఇలాంటి అంశాలు కనుక చిలికి గాలిగానైతే అసలు నిజంగా గో బ్యాక్ మార్వాడి అనే విధానం ఏదైతే ఉందో అది భయంకరమైన దోపిడీ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పెత్తనం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి జీతాలు కూడా సరిగా ఇవ్వకోకుండా ఇక్కడ లోకల్ వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు, ఇక్కడ పేద జనాల రక్తం పీలుస్తున్నారనే విషయంతో గో బ్యాక్ మార్వాడి అనేది వచ్చింది తప్పితే అసలు నిజంగా మాట్లాడాలి అంటే గో బ్యాక్ మార్వాడి అనే మాట వాడకూడదు. నిజానికి వాడకూడదు. కానీ ఎందుకు వాడాల్సి వచ్చింది ఆ సందర్భంలో అంటే వాళ్ళ అకృత్యాలు అంతా ఇంత కాదు, అందుకోసమని మాట్లాడాల్సి వచ్చింది. పైగా ఇంకొకటి ఏంటి అంటే అసలు సౌత్ వాళ్ళు అంటే నార్త్ వాళ్ళకి వాళ్ళు నల్లగుంటారు, వాళ్ళ దగ్గర వాసన వస్తుంటది, అది ఇది అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉంటారు నార్త్ వాళ్ళు. ఓపెన్ గానే మాట్లాడతారు. అలాంటప్పుడు ఈ విషయం వచ్చినప్పుడు అవన్నీ కూడా గుర్తొచ్చి కలగూర గంపలాగా తిడతాం తప్పితే అంతకుమించి మనం అలా అనే హక్కు లేదు. అసలు ఈ దేశం మొత్తంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు, సొంత ఇళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు,
ఉద్యోగాలు చేసుకోవచ్చు, సెటిలర్స్ అనే మాట లేదు. అందుకోసం ఈయన తెలంగాణ మేధావి, ఆంధ్ర మేధావి ఇలా మాట్లాడేది అనవసరం, మాట్లాడకూడదు. అసలు మనము అంతలా కలిసిపోయిన వాళ్ళమండి. ఆంధ్ర తెలంగాణ పెనవేసుకుపోయాము. ఇవాళ ఎంతోమంది ఆంధ్ర నుంచి ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, నాలాగా 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ అసలు అక్కడ దాకా ఎందుకు, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని యాడ్ అవటం కాదు. కానీ నార్త్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఇల్లు కొనుక్కుని ఇక్కడ సెటిల్ అవ్వట్లేదండి? ఒక్క స్టేట్ ఏంటి మేడం, అన్ని మొత్తం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళు హోటల్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు, షెఫ్లు, హోటల్ వర్కర్స్ అంతా వాళ్ళే. ఇప్పుడు మనకి ఇళ్లలో పనులు చేసేవాళ్ళు, ఏది గృహ నిర్మాణంలో టైల్స్ వేసే వాళ్ళంతా రాజస్థాన్ వాళ్ళు, అయితే రకరకాల వాళ్ళు ఉన్నారు మనకి ఇక్కడ. అందుకని మనం ఇలా మాట్లాడేది అనవసరం. ఇంత విభజించు పాలించు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన ప్రెస్ టైంని ఇన్ని గంటలు రోజుల తరబడి మాట్లాడుతున్నాం ఈ విషయం గురించి. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటి వ్యవహారం. కానీ కొంతమంది ఈగోలకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, మన స్థానం ఏంటో ఢిల్లీ వాళ్ళ దృష్టిలో మన స్థానం ఏంటో తెలిసిపోయింది అని తెలుగుదేశం వాళ్ళకి బాధగా ఉంది. అసలు మీ వల్లే ఈ ముదనష్టం అంతా బయటకు వచ్చింది, ఇంత చర్చ జరుగుతుంది అని జనసేన వాళ్ళకి ఎక్కడ మొట్టికాయలు పడతాయో అని జనసేన వాళ్ళకి బాధగా ఉంది. ఇప్పుడు అటొచ్చి ఇటొచ్చి ఏ నష్టమో లేకోకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఏ నష్టమూ లేదు. పైగా అనవసరంగా ఆయన మనిషి అని చెప్పి ముద్ర వేయించుకున్నాడు ఈయన. సరే, అది ఇవన్నీ ఎంతకాలం ఉంటాయిలే కానీ ఇప్పుడు నన్ను కూడా అంటారు, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాది వైఎస్ఆర్ పార్టీ అంటారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే నా కులం దగ్గర నుంచి ఎన్నో బయటకు వచ్చేస్తుంటాయి. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. అసలు జర్నలిస్టులు అనేవాళ్ళు అటో ఇటో ఉండటం కూడా కరెక్ట్ కాదు. మనం జనాల వైపు ఉండాలి, జనాల సమస్యల వైపు ఉండాలి, వాటి పరిష్కారం వైపు ఉండాలి. నాగేశ్వర్ గారు అలాగే ఉన్నారని నేను నమ్ముతున్నాను. కాకపోతే ఈ దరిద్రపు కొట్టు విషయంలో ఆయన కూడా ఒక్కొక్కసారి సంయమనం కోల్పోయి కొంచెం ఈ విషయాన్ని లాగుతున్నారనిపిస్తుంది. ఆయన కూడా ఆయన మొదటిసారిగా నేను దీనికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను అన్నప్పుడు వినుంటే అయిపోయి ఉండేది. ఆగకుండా అటువైపు నుంచి ఆయనకి వైఎస్ఆర్ పార్టీ కండువాలేసి పేటీఎం మనిషి అని ఇలా మాట్లాడేసరికి ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అంటే మీకు రాదా అండి? నన్ను అంటే నాకు కోపం వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.